ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. కేసీఆర్ గారిని కూడా ఇంకా ఈ చివరిసారి చెప్తున్న ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం. ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది. తప్పకుండా యాది పెట్టుకో. ఇనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అయ్యా కేటీఆర్ సారు 10 ఏళ్ల పాలనలో మీ అయ్య కేసీఆర్ సారు మైకు దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ లీడర్లను నోటితోనే అనరా అని చెవులతోని అనరా అని మాటలు అన్నాడు. మరి వాళ్ళు ఎన్ని శాఖలు జేబులో పెట్టుకొని మీ అయ్య నాలికే కోసేదందుకు తిరిగిర్రు. ఇప్పుడు మీ నాయన కేసీఆర్ సార్ను తిడితే నాలికేనే కోసేస్తామని అనబడితిరి. అంటే మీరు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారమా? అయినా 10 ఏళ్ల కుటుంబ పాలన వద్దనే కదా సారు పబ్లిక్ ఏరికోరి మార్పు 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 అని షై సర్కారుకు పగ్గాలు అప్పచెప్పింది. మళ్ళా మీ కారు పార్టీని అంటారని ఎట్లా అనుకుంటుర్రు?